హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఈరోజు రెసిపీలో. ముందుగా దొండకాయలని, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు నూనె పోసుకొని కొంచెం ఇట్లా వేపుకొని అవి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు సన్నగా కోసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేగేలాగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన టమాటాలని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం వేపుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని అది వేసుకొని వేపుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేయాలి. వేసిన తర్వాత మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.